ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. మీకా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుతారు. ఐగుప్తు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరుతును. గట్టిగా ఒకసారి కొట్టకపోయారా? నేను ఐగుప్తు దేశములో నుండి మీరు బయలుదేరి వచ్చారే, నీవు బయలుదేరి వచ్చావే, వచ్చేటప్పుడు నేను ఐగుప్తు దేశములో అద్భుతాలు చేశాను. ఐగుప్తు దేశములో ఆశ్చర్యమైన కార్యాలు నేను చేశాను. ఐగుప్తు దేశములో నా బాహుబలమును చాపి, ఐగుప్తు దేశములో నా శక్తిని బట్టి నేను మీ ఎడల ఒక అద్భుతాలు సృష్టించి అక్కడ చేసి మిమ్మల్ని అందరినీ నేను విడిపించి తీసుకొని వచ్చాను అన్న మాటను మరలా ఈ మీకా గ్రంథకర్త తన గ్రంథంలో రాస్తున్నారు. చూడండి, ఆనాడు మన పితరుడైన మోషేతో ఈ మాట చెప్పాడు. మన పితరుడైన మోషేతో ఈ వాగ్దానం చేశాడు. ఐగుప్తు దేశములో నుండి వచ్చేటప్పుడు ఏ అద్భుతాలైతే నీ ఎడల చేశానో, ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చేటప్పుడు ఏ అద్భుతాలైతే నీ ఎడల ప్రారంభించానో, అప్పుడు చేసినట్లు ఇక మీదట కూడా నేను ఈ జనుల అందరి ఎడల నా అద్భుతాలు కనపరచబోతూ ఉన్నాను. ఈ జనుల అందరి ఎడల నా ఆశ్చర్యమైన కార్యాలు నేను జరిగించబోతూ ఉన్నాను. నేడు నేను నీ ఎడల మీ ఎడల నా అద్భుతాలు నేను ఖచ్చితముగా చేస్తాను అని మోషేతో ఈ మాట చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. నిజమే, దేవుడు మోషేను ఏర్పరుచుకొని, ఈ చరిత్ర అంతా మనకు తెలిసిందే. దేవుడు మోషేను ఏర్పరుచుకొని ఈ మోషే ద్వారా ఐగుప్తు దేశంలో దేవుడు ఏం చేశాడు? గట్టిగా చెప్పండి, ఏం చేశారు? అద్భుతమైన కార్యములు జరిగించారు. చూడండి, దేవుడే కానీ ఆ దేశంలో, దేవుడే కానీ ఆ ప్రాంతంలో అద్భుతాలు చేయకపోతే ఫరో వీడిని పంపించేవాడా? గట్టిగా చెప్పండి, పంపించేవాడు కాదు. మరి ఈ ఫరో హృదయం కఠినము కాకుండా, కఠినమవుతున్నప్పుడల్లా, ఈ ఫరో హృదయం మార్చబడుతున్నప్పుడల్లా దేవుడు ఏం చేశాడు? ఒక అద్భుతాన్ని చేశాడు. దేవుడు ఏం చేశాడు? ఒక ఆశ్చర్యమైన కార్యము చేసి ఈ ప్రజలందరినీ తీసుకొని వచ్చి వాగ్దాన దేశములో వారిని నాటాడు. ఇదే మాట దేవుడు అంటాడు, చూడు, అప్పుడు చేసిన నేను ఇప్పుడు కూడా ఈ ప్రజల పట్ల నేను నా అద్భుతాలు కనపరచబోతున్నానని ఇశ్రాయేలుల ఎడల దేవుడు అద్భుతాలు కనపరిచినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మరి ఈ సంవత్సరపు అంతంలో, ఈ 2025 డిసెంబర్ ఈ 2వ వారంలో ప్రభు మనందరి ఎడల ఒక శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నారు. చూడండి, నేను ఈ సంవత్సరము ప్రారంభంలో అద్భుతాలు చేసినట్లే, ఈ సంవత్సరము ప్రారంభంలో నా అద్భుత క్రియలు మీ ఎడల జరిగించినట్లే, ఈ సంవత్సరము ప్రారంభంలో నేను అనుకున్న ఉద్దేశాలు నెరవేర్చినట్లే, నేను అనుకున్న నా చిత్తమంతయు నెరవేర్చినట్లే, ఈ సంవత్సరపు అంతములో, ఈ డిసెంబర్ మాసములో మీ అందరి ఎడల మరలా ఆయన అద్భుతాలను కలగ చేయబోతూ ఉన్నాడు. అద్భుతాలను మరలా ఆయన జరిగించబోతూ ఉన్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో చేసిన దేవుడే, ఈ సంవత్సరం ప్రారంభపు దినాల మన ఎడల జరిగించిన దేవుడే మరలా మీ అందరి ఎడల ఆయన అద్భుతాలు ప్రారంభించబోతూ ఉన్నారు. ఆయన సూచక క్రియలు ప్రారంభించబోతూ ఉన్నారు. చేసిన దేవుడే మరలా వాటన్నిటిని మన ఎడల జరిగించునుగాక. గట్టిగా చెబుదామా?
అప్పుడు వారి ఎడల చేసినట్లే ఇప్పుడు మన ఎడల కూడా ఏం చేయబోతున్నాడు ఆయన. జనవరి 1వ తేదీ నుండి ఒకవేళ నీ ఎడల అద్భుతాలు చేసి ఉండవచ్చు, ఒకవేళ మీ ఎడల దేవుడు అద్భుతాలు జరగకపోవచ్చు మన అవిధేయతను బట్టి. ఈ సంవత్సరం 19లో దేవుడు మరలా చెప్తున్నారు, కాదు అద్భుతాలు చూచిన వారి పట్లనే కాదు, అద్భుతాలు చూడని వారి పట్ల కూడా దేవుడు ఈ సంవత్సరపు అంతంలో మరలా వాటిని మీ ఎడల జరిగించబోతూ ఉన్నాడు, వాటిని మీ ఎడల కనపరచబోతూ ఉన్నారు. దేవుడు చేసే అద్భుతాలు మీ కన్నులు చూడబోతూ ఉన్నవి, దేవుడు చేసే ఆశ్చర్యమైన కార్యాలు మీ కన్నులు చూడబోతూ ఉన్నవి. ఇప్పటి వరకు చూడని కన్ను ఇక మీదట చూడబోతూ ఉంది. ఇప్పటి వరకు అనుభవించని వ్యక్తులు ఇక మీదట నా దేవుని అద్భుతాలు అనుభవించబోతూ ఉన్నారు, ఆశ్చర్యమైన కార్యాలు అనుభవించబోతూ ఉన్నారు. ఈ సంవత్సరపు అంతములో ఆ కార్యాలన్నిటిని చేసి నా దేవుడు ముగించునుగాక. గట్టిగా చెబుదాం. అందుకే దేవాది దేవుడు అంటారు, ఐగుప్తు దేశముల్లో నుండి మీరు వచ్చేటప్పుడు ఏ అద్భుతాలు అయితే చేశానో మరలా అదే అద్భుతాలు ఈ ప్రజల ఎడల నేను కనపరుతును అన్నాడు. అదే మాట నేను మీతో చెప్తున్నాను. ఈ సంవత్సరం ప్రారంభంలో మీ పట్ల ఏ అద్భుతాలైతే చేశారో ఈ సంవత్సరపు అంతంలో అదే అద్భుతాలు మరలా మీ కుటుంబాల పట్ల నా దేవుడు జరిగించబోతూ ఉన్నారు. ఈరోజు మీరు విశ్వసించండి, తప్పక నా దేవుని అద్భుతాలు మీరందరూ అనుభవించెదరుగాక. ఎలాంటి అద్భుతాలు చేస్తారు, ఎన్ని అద్భుతాలు చేస్తారు అంటే, ఏబు గ్రంథకర్త తన గ్రంథంలో ఒక మాట అంటారు, చదువుతారు అన్నమాట. ఏబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వాక్యం, నేను లెక్కలేనన్ని అద్భుత క్రియలను నేను చేస్తాను. హల్లెలూయా. ఎందుకంటే సంవత్సర 19లో మనసారా ఓ సేవకుడిగా కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. ఈ సంవత్సరంలో ఏ అద్భుతాలు అయితే మీరు చూడాలనుకున్నారో, ఈ సంవత్సరంలో ఏ ఆశ్చర్యమైన కార్యాలు మీరు చూడాలి అనుకున్నారో, ఇదిగో ఈ సంవత్సరపు అంతములో మీరు అనుకున్న దానికంటే నా దేవుడు లెక్కలేనని అద్భుతాలు మీ ఎడల జరిగించునుగాక. గట్టిగా చెప్పండి. ఎందుకు చెప్పారు? అద్భుతాలు జరగాలని కదా, అవునా కదా? నిశ్చయంగా మీరు కోరుకున్నట్లే, మీరు ఆశించినట్లే నా దేవుడు చేసి ముగించునుగాక. పక్కన ఒక మాట చెప్పండి, లెక్కలేనన్ని అద్భుతాలు ఈ సంవత్సరం 19లో నీ ఎడల జరిగించునుగాక. ఎన్ని ఇక లెక్కలేయలేవు. దేవుడు ఒక అద్భుతం చేయటం ప్రారంభిస్తే దానిని మనము లెక్కించలేము. ఒక సేవకుడిగా మరలా మనసారా కోరుకుంటున్నాడు, ఈ సంవత్సరం 19లో నా దేవుడు లెక్కలేనని అద్భుతాలు మీ ఎడల జరిగించి రాబోతున్న సంవత్సరం మిమ్మల్ని అందరినీ ఆనందకరంగా తీసుకొని వెళ్ళునుగాక. రాబోతున్న సంవత్సరం మిమ్మల్ని అందరినీ ఆనందకరంగా నిలబెట్టునుగాక. అందుకే దేవుడు ఈ సంవత్సరపు అంతములో, ఈ డిసెంబర్ ఈ 2వ వారములో మరలా దేవుడు మీతో వాగ్దానం చేస్తున్నారు, నా అద్భుతాలు నేను మీ ఎడల కనపరచబోతూ ఉన్నాను, నా ఆశ్చర్యమైన కార్యాలు నేను మీ ఎడల కనపరచబోతూ ఉన్నాను, నేను చెయ్యాలి అనుకున్న ప్రతిదీ మీ ఎడల జరిగించబోతూ ఉన్నాను, నేను ఉద్దేశించిన ప్రతిదీ మీ ఎడల నేను నెరవేర్చబోతూ ఉన్నాను. ఏదైతే నా దేవుడు చెయ్యాలని తలంచాడో, ఏదైతే నా దేవుడు చెయ్యాలని కోరుకున్నారో, నా దేవుని మనసులో ఉన్న ప్రతి ఉద్దేశం ఈ సంవత్సర 19లో మీ ఎడల నెరవేర్చబోతూ ఉన్నారు, మీ ఎడల జరగబోతూ ఉంది, మీ ఎడల చేసి ముగించబోతూ ఉన్నాడు. ఆయన అనుకున్నది ఏది కూడా మీ ఎడల జరగక ఉండకుండా ప్రతిదీ నా దేవుడు నెరవేర్చి ముగించునుగాక. అందుకే దేవుడు అంటారు, నేను ఈ జనుల ఎడల నా అద్భుతాలు కనపరుతును అన్నాడు కదా. ఎవరి ఎడల ఆయన అద్భుతాలు కనపరుస్తాడు? మీరందరూ తలెత్తునన్ను చూడండి. ఒకరోజు నాయకుడైన మోషే, మీరందరూ తలెత్తునన్ను చూడమన్నారు. నాయకుడైన మోషే పరిపాలన చేస్తున్న రోజులలో దేవుడు అతనితో చెప్పాడు, ఇక నీవు వెళ్ళవు, నీ తర్వాత మరొక నాయకుడు కావాలి అని చెప్తే, మోసేతో దేవుడు ఏది చెప్పాడో మోసే అలాగనే చేసి అతని కాలాన్ని ముగించుకున్నారు. ఇప్పుడు క్రొత్తగా యెహోషువ
నాయకత్వాన్ని ప్రారంభించాడండి. ఆ బాధ్యతలన్నీ చేతబట్టాడు. జనులందరినీ తీసుకొని వెళుతున్నారు, ఆనందకరంగా వెళుతున్నారు, ఆనందకరంగా సంతోషకరంగా సాగి వెళుతున్నారు. అతడు ఏ బాధ్యతనైతే పట్టుకొని అడుగులు వేస్తున్నారో ఆ ప్రారంభం రోజులలోనే చిన్నది కాదులేండి, ఓ పెద్ద అలజడి సమాజాన్ని పట్టుకుంది. ఏ అలజడి అంటే వారి ముంగిట ఒక యోర్దాను నిలిచి ఉంది. ఇప్పుడు దేవుడు వాగ్దానం చేసిన ఆ దేశంలోనికి ప్రజలు వెళ్ళాలి అంటే ఏం దాటాలి? యోర్దాను దాటాలి. యోర్దాను దాటకపోతే వీరు వెళ్ళవలసిన ఆ స్థలంలోనికి వీరు వెళ్ళలేరు. ఇక అందరూ ఆలోచిస్తున్నారు. ఏమని ఆలోచిస్తున్నారు? అయ్యో, సమీపంగా ఉన్నామే, ఈ సమీపంగా ఉన్న ఈ దేశంలో మేము ఆనందకరంగా అడుగు పెట్టగలమా? సమీపంగా ఉన్న ఈ దేశంలో మేము, మా కుటుంబాలు, మేము, మా పిల్లలు, మాకు కలిగినది యావత్తు ఆ దేశంలోనికి వెళ్ళి సంతోషకరంగా బ్రతకగలమా అనే సందేహాల మధ్యలో ఈ ప్రజలు నిలిచిపోయారండి. ఎందుకంటే కనుచూపు మేరలో నిలిచి ఉంది. దాటారు అంటే వాగ్దాన దేశంలో అడుగు పెడతారు. దాటారంటే దేవుడిచ్చే ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటారు. మనసులో ఆశ. ఏ ఆశ? దాటితే బాగుండు. మరలా మనసులో ఏం ఆశ? నిరాశ. ఇది ఎలా సాధ్యము? ఇది ఎలా జరుగుతుంది? చూసేదానికి ఇది అసాధ్యమే కదా అని అందరూ ఆలోచనలో పడిపోయారు. నిజమే, నాయకుడు కూడా ఒక ఆలోచనలో పడిపోయారు. ఇది ఎలా, ఇది ఎలా అని దేవుని సన్నిధులకి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు నాయకునితో మాట్లాడుతున్నారు. చూడు, ఇప్పటి వరకు జరగనిది, ఇప్పటి వరకు ఎవరు తలంచనిది నేను ఈ ప్రజల ఎడల చేయబోతూ ఉన్నాను. నేను ఈ ప్రజల ఎడల నెరవేర్చబోతూ ఉన్నాను. ఈ ప్రజలు అనుకోవచ్చు ఇది జరుగుతుందా అని, ఈ ప్రజలు తలంచవచ్చు ఇది నెరవేర్చబడుతుందని. మనిషి ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. మనుషుని చిత్తము వేరు, నా సంకల్పము వేరు. మనిషి అనుకున్నా జరగకపోవచ్చు. ఒక్కసారి నేను అది చెయ్యాలని తలంచితే, ఒక్కసారి నేను చెయ్యాలని ఆలోచిస్తే, ఒక్కసారి ఈ కార్యం చేసి ముగించాలని నా మనసులో వచ్చి పడితే అది జరగక మానదు. అందుకని నువ్వేం కంగారు పడవద్దు. నేను నీతో ఏదైతే చెప్తున్నానో ఆ ప్రజలతో చెప్పమన్నారండి. ఇప్పుడు యెహోషువతో దేవుడు చెప్తున్న మాటని తెలుసా? నేను నీకు ఒక మాట ఇస్తున్నాను, నీవు నా సన్నిధిలోనికి వచ్చావు కనుక చూడు, రేపు నేను ఈ ప్రజల మధ్య అద్భుత కార్యములు జరిగించబోతూ ఉన్నాను కనుక ఈ ప్రజలందరూ ఏమవ్వాలి? పరిశుద్ధపరచబడాలి. నా అద్భుతాలు, నా ఆశ్చర్యమైన కార్యాలు ఈ ప్రజల ఎడల నేను కనపరచాలి అంటే, నా అద్భుతాలు ఈ ప్రజలు చూడాలి అంటే, నా అద్భుతాలు ఈ ప్రజలు అనుభవించాలి అంటే ఈ ప్రజలు ఏమవ్వాలి? వీరిని వీరే పరిశుద్ధపరుచుకోవాలి. వీరిని వీరు పరిశుద్ధపరుచుకోకపోతే రేపు నా అద్భుతాలు ఇక్కడ నేను చెయ్యను. రేపటి రోజున ఈ ప్రజలు అద్భుతం చూసి ఆనందకరమైన దేశంలో అడుగు పెట్టాలి అంటే ఈ ప్రజలు పరిశుద్ధపరుచుకోవాలి. నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు. అంతేనండి. యెహోషువ ప్రార్థన ఆపేశాడు. ప్రజల దగ్గరికి వచ్చారు. ప్రజలందరితో అంటున్నాడు, చూడండి, రేపు ఆయన మన ఎడల ఏం చేయబోతున్నాడు? గట్టిగా చెప్పండి, ఏం చేయబోతున్నాడు? మరి అద్భుతాలు చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళందరూ ఆలోచనలు పడ్డారు. ఎవరందరూ? నేను మీకు చెప్పాను కనుక మీరు అన్నారు పరిశుద్ధపరుచుకోవాలని. వాళ్ళకేం తెలుసు? వచ్చి నాయకుడు వెళ్ళి వారితో చెప్పారు, దేవుడు మన ఎడల అద్భుతాలు చేయాలని తలంచాడు కనుక ఇప్పుడు మీరందరూ ఏం చేయాలయ్యా? వెంటనే నాయకుడు అన్నారు, మిమ్మల్ని మీరు గట్టిగా చెప్పండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకోండి. ఎందుకన్నారు చెప్పండి? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకోమని ఎందుకు చెప్పాడు నాయకుడు అంటే, ఓ మాట చెప్పనా,
దేవుడు యెహోషువకు ఒక స్టోరీ మొత్తం చూపించాడు. దాన్ని ఎలా చేయబోతున్నాడో, ఇది చేసేదానికి ముందు ఏం జరగాలో, ఇది చేస్తే ఇలా చేయబోతూ ఉన్నానని దేవుడు నాకు తెలిసి సినిమా చూపించాడు. ఎవరికి? ఆడియో కాదు, వీడియోతో సహా మొత్తం సినిమా వేసినట్టున్నాడు. ఇవన్నీ మనసులో తలంచి ప్రజల దగ్గరకు వచ్చి చెప్తాను, చూడండి, మనకంటే ముందు నిబంధన మందసం యోర్దాను నదిలో అడుగు పెట్టబోతూ ఉంది. ఎవరికంటే ముందు? గట్టిగా చెప్పండి. వార్త అంటున్నాడు, మనకంటే ముందు నిబంధన మందసం ఎక్కడికి వెళ్తుంది? ఈ మాట ఎవరు చెప్పారు? యెహోషువ తలంచల, దేవుడు చూపించాడు, దేవుడు చెప్పాడు, వీరికి ముందు నిబంధన మందసం వెళ్ళాలి. ఆ నిబంధన మందసం ఈ ప్రజల ఎడల ఏం చేస్తుంది? అద్భుతం. అందుకని ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, ఈ నిబంధన మందసం వెళ్ళేదానికి ముందు ఈ నిబంధన మందసం వెంబడి ఎవరు వెళ్ళాలి? గట్టిగా చెప్పండి. ఇశ్రాయేలీయులు వెళ్ళాలి. ఈ నిబంధన మందసంతో పాటు ఎవరు వెళ్ళాలి? యాజకులు వెళ్ళాలి. అందుకని నిబంధన మందసముతో వెళ్ళాలి అంటే వెంబడించే వ్యక్తి ఏమై ఉండాలి? అది నిబంధన మందసముతో వెంబడించే వ్యక్తి ఏమవ్వాలి? ఏంటి? నిబంధన మందసం ఏంటి? పరిశుద్ధమైనది. నిబంధన మందసం ఏంటి? అపవిత్రమైనది కాదు. నిబంధన మందసం ఏంటి? పవిత్రమైనది. కనుక ఈ పవిత్రమైన దానితో నువ్వు వెళ్ళాలి అంటే, ఈ పవిత్రమైన దానితో నువ్వు అడుగులు వెయ్యాలి అంటే, ఈ పవిత్రమైన నిబంధన మందసాన్ని నువ్వు వెంబడించాలి అంటే నువ్వేమై ఉండాలి? గట్టిగా చెప్పండి. పవిత్రమైన వ్యక్తివై ఉండాలి. పవిత్రమైన వ్యక్తి ఉండకపోతే ఈ నిబంధన మందసం మీరలో ఏం చేయదు? అద్భుతం చేయదు. అందుకని నిబంధన మందసం వెళ్ళేదానికి ముందు ఎవరెవరికి చెప్తున్నారు? నిబంధన మందసము మోస్తున్న యాజకులకు చెప్తున్నాడు నాయకుడు. నిబంధన మందసాన్ని వెంబడిస్తున్న ఇశ్రాయేలుతో చెప్తున్నారు. ఒక్కరికే చెప్పట్లేదండి. అది పరిశుద్ధ పరుచుకోమని ఒక్కరితోనే హెచ్చరించట్లా. ఒకటి అంటున్నారు, నిబంధన మందసాన్ని మోస్తున్న యాజకులారా, నిబంధన మందసాన్ని వెంబడిస్తూ ఉన్న ఇశ్రాయేలు వారులారా, మీరందరూ ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరుచుకోవాలి. మీరు పరిశుద్ధపరుచుకోకపోతే ఈ యోర్దాను పట్ల దేవుడు అద్భుతం చేయలేడు. అందుకని ఈ యోర్దాను నది దగ్గర అద్భుతం జరగాలంటే మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? చెప్పండి కొంచెం గట్టిగా. ఏం చేసుకోవాలి అని చెప్పి వారితో ఒక మాట అన్నాడండి. చూడండి, యాజకులు నిబంధన మందసాన్ని భుజస్కంధాల మీద పెట్టుకుని అడుగులు వేస్తారు. ఇప్పుడు మీరేం చేయాలంటే నిబంధన మందసాన్ని కలుపుకొని వెళ్ళకూడదు. అర్థమవుతుందా? నిబంధన మందసాన్ని కలుపుకొని వెళ్ళకూడదు. నిబంధన మందసానికి మీకు ఎంత దూరం ఉండాలి? ఏంటి? నిబంధన మందసానికి మీకు ఎంత దూరం ఉండాలి? దేవుడు కొన్ని నియమాలు నియమించాడు. దేవుడు కొన్ని సిద్ధాంతాలు, కొన్ని విధులను, కొన్ని కట్టడలు నియమించాడు. ఆ కట్టడ దాటి, ఆ పరిధి దాటి రాకూడదు. ఎవరు? ఇశ్రాయేలీయులు. అందుకే దేవుడు చెప్తున్నాడు, చూడండి, నిబంధన మందసానికి వెనక వీరు నడవాలి. నిబంధన మందసానికి వీరికి మధ్యలో కొంచెం దూరం ఉండాలి. దూరం ఉండకుండా నిబంధన మందసాన్ని కలుపుకోకూడదు. అర్థమవుతుందా? అందుకే దేవుడు చక్కగా చెప్పాడు. నిబంధన మందసానికి వారు కొంత దూరం ఉండాలి. ఈ నిబంధన మందసం దగ్గరకు వచ్చి భుజాల మీద చేతులు వేయకూడదు. నిబంధన మందసం దగ్గరకు వచ్చి ఆనుకోకూడదు, పట్టుకోకూడదు. ఎంత దూరం ఉండాలి? నేనంటాను, ఈ రోజున ఉందా? అది మాట్లాడిన తల్లే, ఈ రోజున ఉందా? ఒక యాజకుడు ఇశ్రాయేలు మీద భుజాల మీద చేసుకొని తిరుగుతూ ఉన్నాడు. వెళ్ళొచ్చా? మాట్లాడండి. వెళ్ళకూడదు. ఒక సిద్ధాంతం, ఒక కట్టడ ఉంది. దేనికి? క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న సమూహానికి, లోకానికి కాదు. నేను లోకం గురించి మాట్లాడట్లేదు. ఒక శుద్ధీకరణతో కూడిన వాగ్దానం నేను మీతో చెప్తున్నాను. ఈ సంవత్సరపు అంతంలో మనం ఏం చేసుకోవాలి?
మనకు మనమే శుద్ధి చేసుకోవాలి, మనకు మనమే పవిత్రపరుచుకోవాలి, మనకు మనమే పరిశుద్ధులుగా మార్చుకొని రాబోతున్న సంవత్సరానికి మనం అడుగులు ముందుకు వేయాలి. అందుకే దేవుడు వారితో చెప్తున్నారు, నిబంధన మందసంతో ఏకం కాకూడదు. నిబంధన మందసం మోస్తున్న యాజకులకు, నిబంధన మందసానికి ఇశ్రాయేలుకు మధ్య దూరము ఉండాలి. వారు వీరితో, వీరు వారితో సాంగత్యము చేయకూడదు. ఒకవేళ జరిగిందా, నేను అక్కడ అద్భుతాలు చేయను అని యెహోషువకు దేవుడు చూపెడితే, యెహోషువ అదే చెప్తున్నారు. చూడండి, మీరు నిబంధన మందసానికి దూరముగా ఉండాలి. నేనంటానండి, అక్కడ అలజడి రేపు వాళ్ళు లేకుండా ఉంటారు ఏంటి? ఉంటారా? ఉండరా? ఉంటారు. అయ్యో బాబు, నిన్నటి వరకు మేము కలిసి, అది నిన్నటి వరకు రా బాబు, అది నిన్నటి వరకు కలిసి ఉన్నావు. నేడు అనేది నీది కాదు, అది ఎవరి నిర్ణయం? దైవ నిర్ణయం. నిన్ను కలిసి ఉన్నట్టు కలవని రూల్ ఏమైనా ఉందా? దేవుడు ఒక విధిని పెట్టాడు, దేవుడు ఒక కట్టడని నియమించాడు. దానికి విరుద్ధంగా అడుగులు వేస్తున్నావు, దానికి విరుద్ధంగా బ్రతుకుతూ ఉన్నావు, దానికి వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నావు. అందుకే జరగట్లా ఏది కూడా, అందుకే చూడలేకపోతున్నావు ఏ అద్భుతాన్ని కూడా. అందుకే దేవాద్యుడు వారికి పోసగుచ్చినట్టుగా, కంటికి కట్టొచ్చినట్టుగా చూపించాడు కనుక నాయకుడు వారు ఏమనుకుంటే నాకెందుకు, దేవుడు చెప్పిన మాట ఈ ప్రజలకు నేను చెప్పి తీరాలి. దేవుడు ఏ మాట నాకు తెలియచేశాడో, ఏ ఆజ్ఞ అయితే జారీ చేయమన్నాడు, నేను దానిని చేయకపోతే ఎలా? వారు నోచుకుంటారని, వారు బాధపడతారని, వారు నా మీద కన్నెర చేస్తారని ఒకవేళ నేను చెప్పలేదనుకో, దేవుడు ఆ శాపం నా మీదకి తెచ్చిపడ. నాకెందుకు ఈ బాధ అని ఒకటే చెప్తున్నారు, నిబంధన మందసంతో మీరు అడుగులు వేయకూడదు. దానికి మీకు ఎంత ఉండాలి? కొంచెం దూరం ఉండాలి. అప్పుడు ప్రజలు ఏమన్నారు? అట్లాగేనండి బాబోయ్, మేమేం చేయాలి? యోర్దానును దాటాలి అంటే దేవుడు ఏదైతే చెప్తున్నది మేము చేసి తీరుతామన్నారు. అందరండి, నిబంధన మందసాన్ని మోస్తున్న యాజకులైతేనేమి, నిబంధన మందసాన్ని వెంబడిస్తున్న ఇశ్రాయేలు అయితేనేమి, అందరూ ఒక చోట కూర్చొని ఎలుగెత్తి ఏడుస్తున్నారండి. అయ్యో, ఒకవేళ మేము ప్రారంభించిన నాటి నుండి ఇదిగో ఈ వాగ్దాన దేశము దగ్గరికి వచ్చేంత వరకు మాలో ఏదైనా అవిధేయత ఉంటే తీసివేయండి, అపవిత్రమైనది ఏదైనా మాలో ఉంటే తీసివేయండి. మమ్మల్ని మేమే పరిశుద్ధపరుచుకుంటున్నాం, మమ్మల్ని మేమే పవిత్రపరుచుకుంటున్నాం. నీవు మమ్మల్ని ఎలా నడిపిస్తే మేము అలా అడుగులు వేస్తాం, మమ్మల్ని శుద్ధి చేయండి అయ్యా అంటూ దేవుని పాదాలు పట్టుకుని ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏంటండి, గోజారుతూ ఉన్నారు. దేవుని పాదాలు పట్టుకుని ఏం చేస్తున్నారు? ఎక్కులు పెట్టి కన్నీరు కారుస్తున్నారు. ఒక్కసారి మమ్మల్ని పరిశుద్ధపరచండి అయ్యా, పవిత్రపరచండి అయ్యా. రేపటి రోజున మేము అద్భుతాన్ని చూడాలి, రేపటి రోజున మేము అనుకున్న కార్యమును మేము చూడాలి, మేము ఎక్కడికైతే వెళ్ళాలి అనుకున్నామో ఆ గమ్యం చేరాలయ్యా. నువ్వు తప్పు మాకెవరున్నారు? నువ్వు ఎలా మమ్మల్ని సరిదిద్దాలనుకున్నావో, నువ్వు ఎలా మమ్మల్ని సరిచేయాలనుకున్నావో, నువ్వు ఎలా మమ్మల్ని పవిత్రపరచాలనుకున్నావో మేము మీ చేతులకు అప్పగించుకుంటున్నామని సమూహం అంతా ఏడుస్తుందండి. నిబంధన మందసాన్ని మోస్తున్న యాజకులు కూడా ఏం చేస్తున్నారు? మాకెందుకులు అన్నట్లు కూర్చోలా. నిబంధన మందసాన్ని మోస్తున్న యాజకులు కూడా దేవుని పాదాలు పట్టుకుని ఏడుస్తున్నారు. ఏదైనా మాకు తెలియకుండా అపవిత్రమైన ఆలోచన మా హృదయంలో ఏమైనా అడుగు పెడితే మమ్మల్ని పవిత్రపరచు. ఎందుకంటే మేము నిబంధన మందసాన్ని మోస్తున్నాం. నిబంధన మందసం మా భుజ స్కంధాల మీద పెట్టబడుతుంది కనుక ఆ నిబంధన మందసం మా మీద పెట్టబడినప్పుడు మేము సర్వనాశనము కాకుండా మమ్మల్ని మేమే పవిత్రపరుచుకుంటున్నాం అని యాజకులందరూ ఏం చేస్తున్నారు? ఏంటండి, ప్రార్థన చేసుకుంటున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. యాజకులు ఒక పక్క శుద్ధీకరణ, ఇశ్రాయేలు మరొక పక్క శుద్ధీకరణ, అందరూ చేసుకుంటున్నారండి. విచిత్రమైన సంగతి ఏంటంటే వీరందరూ ఎప్పుడైతే పరిశుద్ధపరుచుకున్నారో, ఎప్పుడైతే పరిశుద్ధపరుచుకొని నిబంధన మందసాన్ని భుజస్కంధాల మీద పెట్టుకొని ఎప్పుడైతే ఆ నదిలో అడుగు పెట్టారో వెంటనే లేఖనంలో రాయబడిన మాట ఏంటో తెలుసండి, యాజకుల అరికాలు తాకిన మరుక్షణం, యాజకుల అరికాలు ఆ నదిలో పెట్టిన మరుక్షణం ఇక కాలు మునగల అరికాలు ఎప్పుడైతే నీటిని తాగిందో వెంటనే ఎగిసి పొంగి పారుతున్న యోర్దాను మొత్తాన్ని దేవుడు ఏకరాశిగా మార్చి పడవేశాడు.
ఏకరాశిగా మారిపోయింది. ఇప్పుడు అందరు ప్రజలు ఎలా వెళ్తున్నారంటే, ఆరిన నేలన మనిషి నడుస్తాడే ఆ విధంగా ప్రజలందరూ ఎక్కడికి వెళ్తున్నారు? గట్టిగా చెప్పండి. యోర్దాను దాటి వెళుతున్నారు, యోర్దాను దాటి వెళుతున్నారు. ఇప్పుడు నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, యాజకులలో బలం ఉందా? ఏంటండి, యాజకుల కాలు పెట్టంగా విడిపోయిందా? నేనంటాను, యాజకుల వలన కలిగినది కాదు అది. ఎవరి వలన కలిగింది? దైవ సేవకుని వలన కలిగినది కాదది. ఎవరి వలన కలిగింది అంటే, దైవ సేవకుని భుజస్కంధాల మీద మోపబడి ఉంది నిబంధన మందసం. ఆ నిబంధన మందసం వలన అక్కడ ఏం జరిగింది? అద్భుతం జరిగిందండి. ఎవరి వలన? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ సేవకుడు ఇది నా వలన కలిగిందంటే అది ఆ సేవకుడి వలన కలిగినది కాదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, లేఖనం అలా చెప్పట్లా. లేఖనములో ఎక్కడ అలా రాయలా. ఏ కార్యం చేసిన ఎవరు చేశారు చెప్పండి? యేసు ప్రభు పలు సందర్భాలు అన్నారు, బాబు చేసింది నేను కాదు, నీ విశ్వాసమే. యేసు ప్రభు ఎక్కడ మాట నేను చేశాను వెళ్ళి అందరికి చెప్పండి అన్నాడా? మాట్లాడండి. ఎక్కడల్లా యేసు ప్రభు అద్భుతం చేసినప్పటికీ కూడా ఎవరికి మీరు చెప్పవద్దు, మీరు ఎవరికి చేయవద్దు అన్నడే. కానీ ఒరే బాబు అందరికి చెప్పాను అన్నాడా? గట్టిగా చెప్పండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక అద్భుతం ఒక వ్యక్తి పట్ల జరుగుతుందంటే సేవకుని వలన కాదు. ఎవరి వలన? నీవు విశ్వసించావు, నీ విశ్వాస పరిమాణం బట్టి దేవుడు అద్భుతం చేశాడు. నీకు దేవునికి మధ్యలో ఒక వారధిగా, ఒక మధ్యవర్తిగా దైవ సేవకుడు ప్రార్థించాడు తప్ప మరొకటి చేయలా. ప్రార్థించాడు తప్ప మరొకటి చేయలా. అందుకని ఏ సేవకుని వలన అక్కడ అద్భుతం జరగల. ఎప్పుడైతే వీరు పరిశుద్ధపరుచుకున్నారో, నిబంధన మందసాన్ని పట్టుకునే దానికి తమ్మును తాము పరిశుద్ధపరుచుకున్నారో, వెంటనే దేవుడు వారి హృదయ ఆలోచన ఎరిగాడు, దేవుడు వారి హృదయ తలంపులను ఎరిగాడు. ఎప్పుడైతే వారే పవిత్రపరుచుకున్నారో దేవుడు అనుకున్నాడు, నేను ఈ ప్రజల ఎడల అద్భుతాలు చెప్పండి. ఎందుకని? వారికి వారు పరిశుద్ధపరుచుకున్నారు కనుక నేను ఈ ప్రజల ఎడల ఏం చేయబోతున్నాను? అద్భుతాన్ని చేయబోతున్నాను. దేవుడు అక్కడ ఏం చేశాడు? అద్భుతం చేశాడు. ఈ ఆరాధనలో నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నిజమే, వారు వాగ్దాన దేశములోనికి వెళ్ళేంత వరకు, లేక ఐగుప్తు దేశములో నుండి ప్రారంభించిన నాటి నుండి యోర్దాను దగ్గరికి వచ్చేంత వరకు ఏ అపరాధాలు వారి మీద మోపబడ్డాయో, ఏ పాపం వారిని అలుముకుందో, యోర్దాను నది దాటక మునిపే దేవుడు చెప్పాడు, ఇది దాటి వాగ్దాన దేశంలో మీరు అడుగు పెట్టాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? పరుచుకున్నారు. ఈ ఆరాధన నేను మీకు కూడా మీద చెప్తున్నాను. ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఇదిగో ఈ డిసెంబర్ 14వ తేదీ వరకు ఏ అపవిత్రత నీలో ఉందో, ఏ అపవిత్రత నీలో పొడచూపుతూ ఉందో, ఏ అపవిత్రత నీలో మొలకెత్తుతూ వచ్చిందో నాకు తెలియదండి. ఈ ఆరాధనలో నీ అపవిత్రత యావత్తు పోవునట్లుగా వారందరూ అడిగారు కదా, వారందరూ దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టారు కదా, మొరపెట్టి వారే పశ్చాత్తాపడి వారికి వారే ఒక నిర్ణయం తీసుకొని పరిశుద్ధపరుచుకున్నారు కదా. అదే విధముగా ఈ సంవత్సరపు అంతంలో 1వ తేదీ నుండి డిసెంబర్ ఈ 14వ తేదీ వరకు నీ ఆలోచనలు మారవచ్చు, నీ ఉద్దేశాలు మారవచ్చు, నీ ఉద్రేకాలు మారవచ్చు, నీ నడవడిక మారవచ్చు, నీ పద్ధతులు మారవచ్చు. వాటి వలన అద్భుతాలు నీ కుటుంబంలో జరగలేదు. నీలో అపవిత్రత నిలిచి ఉన్నందువలనే నీవు అనుకున్న గమ్యం చేరలేకపోతూ వచ్చావు. నీలో అపవిత్రత నిలిచి ఉండినందువలనే దేవుడు ఏ కార్యం నీ గుడారం పట్ల చేయుటకు పూనుకోలేదు. అనుకున్నావు జరిగితే బాగుండని, ఎందుకు జరగలా అంటే నీలో పరిశుద్ధత లేదు. అనుకున్నావు ఈ విధంగా ఉండాలని, మరి ఎందుకు జరగలా అంటే నీ ఆలోచన మారింది, నీ నడవడిక మారింది. అందుకే అద్భుతం దేవుడు చేయుటకు ఇష్టపడలేదు. ఏమంటే మన దేవుడు అద్భుతం చేయకుండా మానుతాడా? చెప్పండి.
దేవుడు అన్నాడు కదా, ఐగుప్తు దేశం నుంచి మీరు వచ్చేటప్పుడు ఏ అద్భుతాలు చేశానో అలాంటివి మరలా ఈ ప్రజల ఎడల నేను చెప్పండి. నాడు చేసిన దేవుడు నేడు చేయడా? నేడు చేసిన దేవుడు రేపు చేయడా? మాట్లాడండి. రేపు చేసే దేవుడు నీవు బ్రతికి ఉన్నంత కాలం చేయడేంటి? ఆయన చేస్తాను అంటే తప్పక దానిని చేసి ముగిస్తాడు. మరి ఆ కార్యం మన బ్రతుకులో నెరవేర్చబడాలంటే ఇప్పుడు మనం ఏమవ్వాలి? అది ఇంతకాలం జరగకుండా ఎందుకు ఆలస్యం జరుగుతుందంటే, ఇంతకాలం నెరవేర్చబడక ఎందుకు ఆలస్యం జరుగుతుందంటే, దేవుడు తలంచిన పరిశుద్ధత నీలో లేదు. చర్చికి వస్తున్నావా అమ్మా? మాట్లాడరేంటి? చర్చికి వస్తున్నావా? వస్తున్నావు. ఏమన్నా ఇల్లు చర్చిలో అడుగు పెడుతున్నావు. మరి అడుగు పెట్టిన నీ బ్రతుకులో ఎందుకు నెరవేర్చటం లేదు దేవుడు? అడుగు పెట్టావు కదా ఆశీర్వాదం కలగాలని, అడుగు పెట్టావు కదా అద్భుతం చూడాలని, మరి ఎందుకు జరగట్లేదు? ఎప్పుడన్నా ఆలోచించావా? మనం ఆలోచించకపోగా మనం దేవుని మీద ఏమేస్తాం? నిందలు వేయటంలో నంబర్ 1 మనమే. లోకస్తులు కూడా వేయడంత నిందలు. ఎవడు మాట్లాడండి. లోకస్తులు కూడా వేయరండి అంత నిందలు. దేవుని నమ్మిన వ్యక్తే వేస్తారు. దేవుడు తెలుసుకున్న వ్యక్తే ఎదుటి వ్యక్తి మీద నిందలు మోపుతాడు. అబ్బో, లోకస్తులు వేసే కూడా పెద్దగా ఇబ్బంది అనిపించదు. మనోళ్ళ మంచిగానే ఉంటారు, కోస్తా ఉంటారు. దేనిని? గుండెని కోస్తా ఉంటారు, బాగానే ఉంటారు. ప్రైజ్లాడ్ అంటారు. ప్రైజ్లాడ్ వెనక చాలా విషయం దాగి ఉంటుంది. సరే, ఎందుకులే ఇప్పుడు అయ్యింది, ఎందుకులేండి. ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఇప్పటి వరకు జనవరి 1వ తేదీ నుండి డిసెంబర్ 14వ తేదీ వరకు అద్భుతాలు జరగాలనుకున్నావు కానీ జరగల. అది ఆరోగ్య విషయమైనా, ఆశీర్వాద విషయమైనా, లేకపోతే నీ కుటుంబ పరిస్థితుల విషయమైనా, లేకపోతే నీ బ్రతుకు దినములన్నింటిలోనైనా ఏ విషయంలో నువ్వు జరగాలనుకున్నావో అది జరగల. ఎందుకు జరగల? నీలో ఏమీ లేదు. దేవుడు చెయ్యాలి అనుకున్నా చేయలేకపోయాడంటే నీ మనసు దేవునికి ఏమై ఉంది? అపవిత్రంగా కనబడింది. అందుకే చెయ్యాలి అనుకున్న దేవుడు కూడా మౌనంగా చూస్తున్నాడు. ఆయన చేద్దామని ఉన్నాడు, మరి చెయ్యకుండా పోయేదానికి కారణం ఏంటంటే మన అవిధేయత. అందుకని ఓ సేవకుడిగా ఈ సంవత్సరం 19లో రాబోతున్న సంవత్సరానికి మీరు ఆనందకరంగా వెళ్ళాలని మంచి ఉద్దేశంతో ఈ మాట చెప్తున్నానండి. ఒకవేళ నీ మనసులో ఏ అపవిత్రత నిలిచి ఉందో, ఏ అసూయ నిలిచి ఉందో, ఏ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు నిలిచి ఉన్నాయో, ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఆ ప్రజలు పరిశుద్ధపరుచుకున్నట్లుగా ఈరోజు నువ్వు పరిశుద్ధపరుచుకుంటే రేపు కాదు పాత నిబంధన రేపు అనే మాట పాత నిబంధన, క్రొత్త నిబంధన రేపు అనేది ఉండదు. ఎప్పుడు నీవు పరిశుద్ధపరుచుకుంటావో అప్పుడే ఆయన అద్భుతాలు ప్రారంభించబోతూ ఉన్నాడు. ఎప్పుడు నిన్ను శుద్ధి చేసుకుంటావో అప్పుడు ఆయన క్రియలు నీ ఎడల, ఆయన సంకల్పం నీ ఎడల ఆయన నెరవేర్చి ముగిస్తాడు. రేపు అనే మాట కాదు, నేడే. అందుకని ఈరోజు నువ్వు పరిశుద్ధపరుచుకోగలిగితేనండి ఈ సంవత్సరం 19లో ఈ 14వ తేదీ నుండే నా దేవుడు మీ ఎడల అద్భుతాలు ప్రారంభించబోతూ ఉన్నాడు. మీ ఎడల కనపరచబోతూ ఉన్నారు. ఏ ఆటంకాలు నీ ఎడల నిలబడకుండా అణచివేయబోతూ ఉన్నాడు. ఏ అవంతరాలు నీ ముంగిట నిలబడకుండా అణచివేయబోతూ ఉన్నారు. అందుకని మిమ్మల్ని మీరే ఏం చేసుకోవాలి? గట్టిగా చెప్పండి. అందుకే దినవృత్తాంతాల గ్రంథంలో ఒక మాట రాయబడింది. యెహోషువ గ్రంథం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 3వ అధ్యాయం 5వ వాక్యం ఇంటికి వెళ్ళి చదువుకోండి. నేను చెప్పిన స్టోరీ అక్కడ ఉంటుంది. ఇప్పుడు మొదటి దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుతారు. అంతటి దావీదు ఉన్నారు. అంతకుముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును మోయకుండుట చేత
హల్లెలూయా. నేను చెప్తాను అక్కడ సంభవాలన్నీ నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. దావీదు లేవీళ్ళందరినీ పిలిపించి అందరితో చెప్తున్నాడు, ఒకరితో కాదు, ఇశ్రాయేలీయులతో అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్తున్నారు. చూడండి, ఇంతకుముందు మన పితరుడైన మోసే నడిపిస్తున్న రోజులలో దేవుడు లేవీలకు ఏం అప్పగించాడు? ఒక నియమం. యాజకులకు ఏం అప్పగించాడు? ఒక కట్టడ. ఏ కట్టడ అది? నిబంధన మందసాన్ని ఏం చేయాలి చెప్పండి, గట్టిగా చెప్పండి తల్లి. అందరు తలెత్తి నన్ను చూడండి, అందరు తలెత్తి నన్ను చూడండి, నేను చెప్తాను. మోసే కాలంలో నిబంధన మందసం ఏం చేసేవారు? కొన్ని బండి మీద పెట్టుకొని తీసుకుని వెళ్ళేవారు, కొన్ని ఏం చేసేవాళ్ళు? మోసేవారు. ప్రత్యేకంగా నిబంధన మందసాన్ని అయితే బండి మీదే పెట్టకూడదు. యాజకులు ఖచ్చితంగా దాని నిబంధన మందసాన్ని ఎంత దూరమైన వారి భుజాల మీద వెళ్ళాలి. ఎట్ల బండే కానీ ఇంకొకటి దాన్ని పట్టుకునే దానికి వీలు లేదు. నిబంధన మందసం కదులుతుందంటే యాజకుడు అక్కడ ఉండి తీరాలి, అది నియమం. దావీదు దాన్ని జ్ఞాపకం తెస్తున్నాడు. చూడండి, ఒకప్పుడు ఈ నిబంధన మందసాన్ని ఎవరు మోసేవారు? లేవీయులు. యాజకులు ఈ నిబంధన మందసాన్ని మోస్తూ వచ్చేవారు. నిబంధన మందసాన్ని మోస్తున్నంత వరకు దేవుని ప్రజల మధ్య నాశనం రాలా. ఎప్పుడైతే నిబంధన మందసాన్ని ప్రక్కన పెట్టారో దావీదు అంటారు, ఇప్పుడు దేవుడు మన మీద ఏం పూనుకున్నాడు? నాశనము చేయుటకు. ఇప్పుడు నేను ఒక మాట అంటాను. ఇప్పుడు నిబంధన మందసము మోయకుండా నిబంధన మందసానికి దూరంగా ఉన్నారంటే వీరేమై ఉన్నారు? గట్టిగా చెప్పండి, అపవిత్రపరచబడ్డారు. మరలా చెప్తున్నాను, అర్థమయ్యే శైలిలో చెప్తున్నాను. నిబంధన మందసాన్ని పట్టుకున్నారు అంటే ఏమై ఉన్నట్లు? పరిశుద్ధపరచబడినట్లు. ఇప్పుడు నిబంధన మందసాన్ని పట్టుకోకుండా మొయ్యకుండా దూరంగా ఉన్నారంటే ఇప్పుడు యాజకులు ఏమయ్యారు? అపవిత్రపరచబడ్డారు. ఇప్పుడు లేవీలు ఏమయ్యారు? ఏంటండి? అపవిత్రపరచబడ్డారు. కనుకనే దేవుని నాశనం ఆ దేశంలో విలయతాండం మాడింది. అందుకని దావీదు హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి, ఇప్పటి వరకు తప్పిదము చేసుకుంటూ వచ్చారు. రాబోతున్న రోజులలో ఈ దేశంలో ఏ నాశనము జరగకూడదు. ఈ దేశ ప్రజల మీద ఏ ఉగ్రత పడకుండా ఉండాలి అంటే, ప్రతి కుటుంబం ఆనందకరంగా బ్రతకాలి అంటే, ఈ దేశంలో ప్రతి వ్యక్తి ఆనందకరంగా అడుగులు వేయాలంటే ఇప్పుడు మీరందరూ ఏం చేసుకోవాలో తెలుసా? మిమ్మల్ని మీరు, దావీదు చెప్తున్నాడండి, మిమ్మల్ని మీరు, మీకు సంబంధించిన వారందరూ, మీకు కలిగిన వారందరూ ఏం చేసుకోవాలంటే మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోవాలి. ఎవరు చెప్తున్నారు? గట్టిగా చెప్పండి, ఎవరు చెప్తున్నారు? ఎవరికి చెప్తున్నారు? ఇశ్రాయేలీయులు, లేవీయులు అనే దానికంటే అపవిత్రపరచబడిన సమూహంతో చెప్తున్నారు. దేవుడు మీ పట్ల ఎందుకు అద్భుతం చేయలేదో తెలుసా? దేవుడు ఈ దేశంలో ఎందుకు సూచక క్రియ జరిగించలేదో తెలుసా? దేవుడు అనుకున్నవి ఎందుకు ఈ ప్రాంతంలో జరగట్లేదు తెలుసా? మీలో అందరూ అపవిత్రపరచబడి ఉన్నారు కనుక ఇప్పుడు ఏం చేస్తారంటే, దేవుని కార్యం ఈ దేశంలో జరగాలి అంటే అందరూ ఏమవ్వాలి? ప్రతిష్ఠించుకోవాలి, లేక పరిశుద్ధపరచుకోవాలి అని రాజు వారితో చెప్పాడండి. చెప్పాడా లేదా? మీరు ఇంటికి చదువుకోండి, నేను చెప్పిన మాటలు అక్కడ కనపడుతాయి. నిజమే. ఏముంది? నిబంధన మందసాన్ని పట్టుకునే అర్హతను కోల్పోయాం. నిబంధన మందసాన్ని వెంబడించే ఆ పరిశుద్ధతను కోల్పోయాం. మరలా చెప్తున్నాను, నిబంధన మందసం వెంబడి ఎవరంటే వారు వెంబడించడానికి వీలు లేదు. అందుకే దేవుడు యెహోషువతో చెప్పారు, ఈ నిబంధన మందసము వీరు వెంబడించాలంటే మొదట పరిశుద్ధపరచబడాలి. దావీదు కూడా అదే చెప్తున్నాడు. ఆ నిబంధన మందసాన్ని మీరు ఎందుకు దూరం అయ్యారంటే మీలో ఏముంది? గట్టిగా చెప్పండి, మీలో ఏముంది? అపవిత్రత. మరలా నేను ఈ మాట మరలా నొక్కి చెప్తున్నాను, వినండి. ఈ సంవత్సర 19లో
ఒక శుద్ధీకరణతో కూడిన జీవితం నీలో లేకపోతే, ఒక శుద్ధీకరమైన బ్రతుకు నీలో లేకపోతే, దేవుడు ఇప్పుడే కాదు కదా, రాబోతున్న సంవత్సరమే కదా, నీ బ్రతుకు దినములన్నిట ఏ అద్భుతాలు చెయ్యడు. నీ బ్రతుకు దినములన్నిట ఏ కార్యము దేవుడు జరిగించడు. అందుకని ఈ సంవత్సరపు అంతంలో, రాబోతున్న సంవత్సరంలో దేవుని అద్భుతాలు మీరు అనుభవిస్తూ ఆశీర్వాదకరంగా వెళ్ళాలి అంటే, ఈ డిసెంబర్ 14వ తేదీ నుండి మీరు ఆనందకరంగా సాగి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? మొదట ఏ విధముగా అయితే నువ్వు పరిశుద్ధపరుచుకున్నావో, మొదట రోజులు ఏ విధంగా అయితే నిన్ను నువ్వు శుద్ధి చేసుకున్నావో, అబ్బో దేవుని సన్నిధిలో ప్రారంభములోనే బాప్తిసం తీసుకున్న మరుక్షణమే అందరితో ప్రేమగా మాట్లాడేవాళ్ళు కదా. ఏంటి, అందరితో కలిసి పరిచర్య చేసేవాళ్ళు. అవునా కాదా? అందరితో కలిసి మెలిసి ఉండేవాళ్ళమే. కొంచెం రోజులు గడిచే కొలది, ఏం గడిచే కొలది గడికి చెప్పండి, మీ భాషలో చెప్పేదా? కొంచెం సీనియారిటీ. నేను ఎప్పుడు అంటాను, అది ఏ దెబ్బలు వేసుకునే దానికి మాత్రమే, దేవుని దగ్గర పనికిరాదు అది. నేను ఎప్పుడు చెప్తున్నా మాట, సీనియారిటీ కాదు ముఖ్యం. అది లేదు, ఏది లేదు, మీకు తెలియదే ఉందిలే, అది లేదు మనలో. ప్రారంభంలో ఎంత యథార్థంగా ఉండేవారిమో, ప్రారంభంలో ఎంత వైరాగ్యంగా ఉండేవారిమో, ప్రారంభంలో ఎంత ప్రేమగా మాట్లాడేవారిమో, నేనంటాను ఆ ప్రేమ ఇప్పుడు నీలో ఉందా? ఏంటండి, ఉందా? అందుకే అంటాడు సంఘంతో దేవుడు అంటారు, మొదట నీకుండిన ప్రేమను నీవు. దేవుడు అంటున్నాడు, నేను నీ మీద తప్పు ఒకటి మోపుతున్నా, మొదట నీకుండిన ప్రేమను మీరు వదలలా? ప్రారంభంలో మొదటి రోజులలో ఎంత ప్రేమగా, పక్క విశ్వాసం ఎంత ప్రేమగా మాట్లాడుతారు. ఇప్పుడు వందనాలు చెప్పినా అని చూస్తున్నారు కదా. మనం నీ ఆస్తి వాళ్ళకి ఏమైనా ఇచ్చావో, వాళ్ళ ఆస్తి నీకేమైనా దొరికిందా? ఎప్పుడు చేస్తామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. బతికిన నాళ్ళు ప్రేమగా ఉండండి, బ్రతికిన నాళ్ళు సమాధానకరంగా బ్రతకండి, బ్రతికిన నాళ్ళు ఐక్యతలో నిలబడండి, బ్రతికిన నాళ్ళు అందరు కలిసి మెలిసి చేసుకుంటే ఆశీర్వాదం. ఎప్పుడు చేస్తావో తెలియదు కదా. ప్రారంభంలో ఉన్న ప్రేమ ఇప్పుడు ఉందా? మరి ఇప్పుడు నీళ్ళు అపవిత్రత ఉన్నట్ట, పవిత్రత ఉన్నట్లా? ప్రారంభంలో ఉన్న మమకారాలు, ప్రారంభంలో ఉన్న పరిచర్య ధర్మం, ప్రారంభంలో ఉన్న సహవాసం, ప్రారంభంలో ఉన్న వైరాగ్యం ఇప్పుడు ఉందా? మరి లేదు అంటే నీలో ఏముంది? అపవిత్రత ఎక్కడో చోటు చేసుకుంది, అపవిత్రత ఎక్కడో మొలకెత్తింది. అందుకే నీ బ్రతుకుల్లో దేవుడు అద్భుతం చేయలేదు. అందుకే ఓ సేవకుడు మరలా చెప్తున్నాను, ఈ సంవత్సరం అంతంలో, ఈ చివరి రోజులలో నీకు నీవే పరిశుద్ధపరుచుకోగలిగితే, నీకు నీవే పవిత్రపరుచుకోగలిగితే, నీకు నీవే ఒక నమ్మకమైన వ్యక్తిగా నీవు అడుగులు వేయగలిగితే, ఈ సంవత్సరపు అంతములోనే నా దేవుడు మీ అందరి నవనూతనమైన కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. నవనూతనమైన కార్యాలు మీరు చూడబోతూ ఉన్నారు. ఆయన ఇప్పుడు అద్భుతాలు మీ ఎడల ప్రారంభించబోతూ ఉన్నారు. ఇప్పుడు ఆయన చేయాలి అనుకున్న ప్రతి కార్యమును ఆయన చేసి ముగించబోతూ ఉన్నాడు. ఆయన చేస్తాను అని మాట ఇచ్చాడు కనుకనే ఈ దినమే నా దేవుడు ప్రారంభించబోతూ ఉన్నాడు. ఈ దినము నుండి నా దేవుడు మీ కనులు చూచేటట్లుగాను, మీరు మనసారా అనుభవించేటట్లుగాను ఆయన అద్భుతాలు మీ గుడారములో నా దేవుడు నెరవేర్చి ముగించునుగాక. ఆయన అద్భుతాలు మీ ఎడల జరగాలి అంటే ఇప్పుడు మీరేమవ్వాలి? పరిశుద్ధపరచబడాలి. ఆయన ఎవరికి అద్భుతాలు కనపరుస్తాడు చెప్పండి? ఎవరికి అంటే పరిశుద్ధపరచుకున్న సమూహముకి. అందుకని జనవరి 1 ఇప్పటి వరకు ఏమి ఆలోచించావో, ఏం చేసావో, ఎలా అడుగులు వేసావో అన్నీ మూట గట్టి ఎక్కడ ఇంట్లో పెట్టుకోకుండా, మనసులో పెట్టుకోకుండా ఆ నదిలో పడేశారు అనుకో. ఏ నదిలో? తిన్నగా ఈ సముద్రంలోకి వెళ్తుంది. తిన్నగా సముద్రంలోకి వెళ్తుంది. అప్పుడు నీ మనసు ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రశాంతమైన ఈ జీవితంలో దేవుడు ఏం చేస్తాడు? అది అద్భుతం చేస్తాడు. ఎందుకంటే నీ హృదయం ఏమైంది? గట్టిగా చెప్పండి. ఇక అలజడి ఉండదు ఇంట్లో, నీ బ్రతుకులు అలజడి ఉండదు, నీ కుటుంబంలో ఆటుపోట్లు ఉండవు, నీ కుటుంబంలో అవంతరాలు కలగవు. ఎందుకంటే ఈ హృదయం ఏమైంది?
దేవునికి నివాస యోగ్యమైన స్థలముగా మారింది కనుక, ఈ హృదయంలో దేవుడు ఉన్నాడు కనుక ఇంకా అలజడి ఉంటుందా ఏంటి? లోకంలో ఉన్న తండ్రే కుమారునికి అంత భరోసాగా నిలబడితే నీ కొరకు ప్రాణం పెట్టినాడు, నీ కొరకు రక్తాన్ని కార్చినాడు, నీ కొరకు ఆయన స్వరూపము దాల్చి భూమికి దిగి వచ్చి ఎవరు చేయలేని త్యాగాలు నీ కొరకు చేసిన దేవుడు, ఆయన పోలికలో నిన్ను తయారు చేసుకున్న దేవుడు, ఆయన చేతులతో నిన్ను నిర్మించుకున్న దేవుడు. మరి నీతో ఉంటే నీకేమైనా అలజడి ఉంటుందా? చెప్పరేంటండి, ఉంటుందా? అందుకే ఆయన అంటున్నాడు, ఆ హృదయం నాకిమ్ము, నేను అక్కడ అడుగు పెడతా నీకు అలజడి. ఈ సంవత్సరం పంతుల మనసులో అదే కోరుకుంటున్నానండి. నా ప్రభువు అయిన యేసుక్రీస్తు మీ గుడారాలన్నిటిలో, మీ హృదయములో ఈ దినము నుండి నివాసము చేయబోతూ ఉన్నాడు. నివసిస్తున్న ప్రతి అంతరంగం ఆనందాన్ని చూడబోతూ ఉంది. నివసిస్తున్న ప్రతి కుటుంబం ఆశీర్వాదానికి నాంది పలకబోతూ ఉంది. ఆ విధముగా నీ బ్రతుకు, నీ కుటుంబం మారాలి అంటే ఈరోజు ఏమవ్వాలి? నువ్వు గట్టిగా చెప్పు. అది పరిశుద్ధపరుచుకుంటే దేవుడు నీ హృదయంలో అడుగుపెట్టి నీ కుటుంబం పట్ల ఏం చేస్తాడు? అద్భుతాలు. ఎవరికి కనపరుస్తారంటే పరిశుద్ధపరుచుకున్న వ్యక్తులకు ఆయన అద్భుతాలు కనపరుస్తాడు. రెండవ మాట, మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వాక్యం. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అనేకమైన అద్భుతాలు చెయ్యలేదు. తల్లిదండ్రులు చూడండి, ఎందుకని దేవుడు అద్భుతాలు అక్కడ జరిగించలేదు? అందరు ఒక్క మాట, ఒక 5 నిమిషాలు ముగించేస్తాను. ఎందుకని దేవుడు వారి ఎడల అద్భుతం చేయలేకపోయాడు? అట్లని దేవునికి ఏమైనా చేత కాకుండా ఉందా? గట్టిగా చెప్పండి అమ్మా. దేవుడు అద్భుతాలు చేయకపోయేదానికి ఏమైనా చేత కాకుండా ఉందా? దేవుడు అద్భుతాలు చేసేవాడు కదా, దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేవాడు కదా. మరి ఎందుకు దేవుడు అక్కడ అద్భుతాలు చేయలేదు అంటే, ఈ అద్భుతాన్ని ఆస్వాదించగలిగిన విశ్వాసం వారిలో లేదు. దేవుడు ఏం చూశాడు? దేవుడు దేన్ని చూస్తాడు? ఒక వ్యక్తి ఎడల ఏ కార్యము చేయాలి అన్నా దేవుడు మొదట చూసేది ఏంటి? విశ్వాసం. ఈ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? అందుకే లేఖనం చెప్తుంది, వారి అవిశ్వాసమును బట్టి దేవుడు ఏం చేయలేదు. ఒకసారి ఆలోచించండి. ఇంతకాలం దేవుడు నీ కుటుంబం పట్ల ఏ కార్యము నెరవేర్చకుండా ఉండేదానికి కారణం ఏంటి? నీలో అవిశ్వాసం. వస్తున్నావు కానీ నీలో ఎక్కడో, ఇక మా ఆయన మారడు, మా ఆవిడ మారదు, నా పిల్లలు, ఎక్కడికి వస్తున్నావు? అద్భుతాలు చేయగలిగిన దేవుని సన్నిధిని ఆశ్రయిస్తున్నావు. మాట ఇచ్చి మాట తప్పని దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన మాటలు వింటున్నావు. మరి ఎక్కడ నీ మనసులో ఏముంది? అవిశ్వాసం. పేతురు ఎవరు? శిశువులందరిలో పెద్దోడు, చిన్నోడు కాదు, పెద్దోడు. పేతురుతో చెప్పాడు దేవుడు, నీ బండ మీద నా సంఘమును, ఆయనలో చెప్పాడు. ఎందుకంటే పెద్దోడు. ఎవరు? పెద్దోడు. ఏమని చెప్పాడు? నీ బండ మీద కడతానన్నాడు కదా, పెద్దోడు. ఈ పెద్దోడికి ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది. పెద్దోడికి ఎక్కడున్నాడు? ఈ పెద్దోడు పడవలో ఉన్నాడు. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? సముద్రం మీద ఉన్నాడు. యేసుక్రీస్తును చూచి యేసుక్రీస్తుతో ఒక మాట అన్నాడు, బోధకుడా. అప్పుడు యేసుప్రభు ఎక్కడ నడుస్తున్నాడు? యేసుప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వస్తున్నాడు. ఆయన చూసి, బోధకుడా, నాకు కూడా ఆశ ఉంది. ఏ ఆశ? నడవాలని కదా. ఎందుకంటే ప్రపంచంలో ఎవడు నీళ్ళ మీద నడిచినట్టు ఏ చరిత్ర చెప్పండి లేదు. ఉన్న చరిత్ర ఒకటే, పరిశుద్ధ గ్రంథం. ఆ పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరే. ఎవరు? యేసుక్రీస్తు చెప్పిన తర్వాత నడిచిన పేతురు. పాపం అనుకున్నట్టున్నాడు, నేను నడిస్తే చరిత్రలో లిఖించబడుతుందేమో. ఆశ ఎవరికి? ఆశ బాగుందండి.
నేను ఈ సముద్రం మీద నడిస్తే నేను చరిత్రలో నిలబడిపోతా. యేసుక్రీస్తు నడిచాడు, తర్వాత నేను నడుస్తాను. పాపం ఆయన ఆలోచన కూడా బాగానే ఉంది. ఈ ఆలోచన తగినట్లు యేసుప్రభు అన్నాడు, పేతురు నువ్వు నడవాలి, నా దగ్గరికి రావాలని నీకు సందేహం ఎందుకు? ఇంకా నోటి మాటతో సృష్టించింది నేనే కదా, ఈ సృష్టిని నోటి మాటతో కలగ చేసింది నేనే కదా, ఈ సృష్టి నా నోటి మాటకు లోబడుతుంది, నడిచిరా. నిజమేనంట ప్రభువా, మునిగిపోను కదా, మరి తెక్కలోడా చెప్పేది నేను, నడవమన్నది నేను, నీ ముందు నిలబడింది నేను మునిగిపోయినప్పుడు నువ్వెందుకు మునిగిపోతావు రే రా అన్నాడు. అంతేనంటావు ప్రభువా, అంతేనంటావు ప్రభువా, రా వచ్చేయ అన్నాడు. ఇక అయ్యగారు కమ్మగా నీటి మీద అడుగు పెట్టి 2 అడుగులు వేసాడండి. అంతలో పక్క నుంచి ఏమొచ్చింది? గాలిని. నేనంటాను, ఎవరిని చూడాలి అమ్మా, ఎవరిని చూడాలి, ఎవరిని చూడాలి? నేనంత సీరియస్ వస్తున్నాను. నన్ను ఎవరిని చూడాలి? ఎదుట నిలబడిన దేవుణ్ణి చూడాలి. అందుకే పౌలు కూడా అంటారండి, నేను గురిని చూచుచు. గురి ఎవరు? నా గురి గమ్యమైన నిన్ను చేరుటకు ఈ లోక నటనలు చూచి నన్ను మురిసిపోనివ్వకు. ఏంటి? గురిని చూసి నేను వెళ్ళాలయ్యా, ఈ లోకంలో నటనలు చూసి నేను గురిని చేరకుండా మధ్యలో ఆగిపోకూడదని పాటకు రాశారు మనోళ్ళు, పాటకు రాశారు. ఇప్పుడు నేనంటానండి, ఎవరిని చూడాలి? ఏంటి? విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించే యేసు వైపు చూడాలి. విశ్వాసానికి కర్త ఉన్నది కదా, ఆ కర్త అయిన యేసుక్రీస్తు తన ముంగిటి నిలబడినప్పుడు చూడవలసింది ఆయనని, మనిషిని కాదు, గాలిని కాదు. ఈయన గారు ఆయనను చూసినంత వరకు 2 అడుగులు బాగానే ఉందండి. 3 అడుగులు వేయబోయేలోపు ఏమొచ్చింది? గాలి. ఎప్పుడైతే గాలి వచ్చిందో, అయ్యో సముద్రంలో గాలి అలలు వచ్చేస్తా నన్ను ముంచేస్తున్నాయి బాబు తిరిగాడు. అంతే, వెంటనే ఏమైంది? వెంటనే మునిగిపోతున్నాడు. ఇప్పుడు అంటాడు, బోధకుడా మునిగిపోతున్నానయ్యా, మునిగిపోతున్నానయ్యా, మునిగిపోతున్నానయ్యా. క్రీస్తును చూచేంత వరకు బాగానే ఉన్నాడండి. ఎప్పుడైతే మునిగిపోతున్నాడు, ఇప్పుడు అంటే నన్ను కాపాడయ్యా, మునిగిపోతున్నాడు. అప్పుడు యేసు ప్రభు నోటితో ఒక మాట వచ్చింది, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితే? ఏ విశ్వాసం అంట? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. యేసుక్రీస్తు పేతురుతో అంటున్న అల్ప విశ్వాసి. ఎవరైనా 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 పెద్దోడు, పెద్దోడు ఎక్కడ శిష్యుల మధ్య, ఎక్కడ సంఘంలో పెద్దోడు. నింటను పెద్దోడే మునిగిపోతున్న కారణం ఏంటంటే, ప్రారంభంలో విశ్వాసం మునిగిపోతున్న కారణం, ప్రారంభంలో దేవుని నమ్మిన వ్యక్తి మునిగిపోతున్న కారణం ఏంటో చెప్పనా? అవిశ్వాసం. అవిశ్వాసం. దేవుడు నీలో చూచేది ఏంటిది చెప్పండి? రేపు ప్రభు కూడా మనల్ని ఆయన యొద్దకు తీసుకుని వెళ్ళాలంటే దేవుడు వస్తాడు. అది నేను భూమి మీద ప్రత్యక్షమైనప్పుడు నేను మీలో విశ్వాసమును కనుగొనగలనా? ఒకసారి ఆలోచించండి. పేతురు మునిగిపోయేదానికి కారణం ఏంటంటే సందేహపడ్డాడు. పేతురు మునిగిపోయేదానికి కారణం ఏంటంటే అవిశ్వాసం చోటు చేసుకున్నందువలన మునగటం ప్రారంభమైంది. దేవుడు ఒక్కటే అంటాడు, ఎందుకు అల్ప విశ్వాసం? నీ ఎదుట నిలబడింది విశ్వాస వీరుడు కదా, నీ ఎదుట నిలబడింది విశ్వాసానికి సృష్టికర్త కదా. మరి ఈ సృష్టికర్త ఇక్కడ ఉన్నప్పుడు నీకు ఎందుకు సందేహం అని గద్దించి లేపి నిలబెట్టెళ్ళే. ఇప్పుడు నేను కూడా మీతో అదే అంటున్నాను. ఈ సంవత్సరం అంతా నీ ఎడల జరగకపోయేదానికి ఏ కారణం ఏంటో తెలుసా? ఎక్కడో సందేహం నీలో కలుగుతుంది, ఎక్కడో అల్ప విశ్వాసం నీలో చోటు చేసుకుంది, ఎక్కడో అవిశ్వాసం నీలో చోటు చేసుకున్నందువలన దేవుని కార్యం చూడలేకపోతూ వచ్చావు. జరుగుతుంది. ఇప్పుడు నేను ఉన్నానే, వాక్యం చెప్పేటప్పుడు ఆమేన్ జరుగుతుంది అనుకుంటావు, ఇది దాటి వెళ్తూ ఇంకేం జరుగుతుందిలే ఇది కదా. సందేహాలు ఎక్కువ మనోళ్ళకి.
ఇక్కడ నేను వాక్యం చెప్పుకొని అరిసరిచి చెప్తుంటే మీకు కూడా హృదయానికి ఆనందం, ఆమేన్, దేవుడు చేస్తాడు 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 అంటూ ఎక్కడికి? ఇక్కడ ఉన్నంత వరకు. ఈ మందిరం దాటంగానే మళ్ళీ ఏమొచ్చి పడుతుంది? సందేహం, అల్ప విశ్వాసం. ఏం జరుగుతుందిలే, ఏమి చూస్తాను. నేను అంటాను, ఆ సందేహాలతో బ్రతికినంత కాలం నువ్వు ఏ అద్భుతాన్ని చూడలేవు. మీరు అనుకోవచ్చు, ఇంకెంతకాలం నేను విశ్వసించాలయ్యా, ఇంకెంతకాలం నేను విశ్వాసంతో ఉండాలంటే దేవుడు దలిచాడు, చేసి తీరుతాడు. ఇప్పుడు నేను అంటానండి, నేననేది ఏముందులే, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, దేవుడు అబ్రహాంకి ఎప్పుడు చెప్పాడు? 75వ సంవత్సరంలో దేవుడు పిలిచాడు. 75వ సంవత్సరం మాట ఇచ్చాడు, నీ సంతతిని నేను విస్తరింప చేస్తాను అని. కానీ ఎన్ని సంవత్సరాలు వేచి చూచాడు? 25 సంవత్సరాలు. ఈ 25 సంవత్సరాలు ఎక్కడ సందేహపడ్డా? మాట్లాడాను తల్లే. ఈ 25 సంవత్సరాల్లో దేవుడు చేస్తాడో లేదో నాకెందుకులే, ఇస్తానన్నాడని మౌనంగా ఉన్నాడా? లేదు. ఎక్కడ అతను సందేహపడలా. దేవుడు చేస్తాను అని చెప్పాడు, దేవుడు చేసి చూపెడతానని చెప్పాడు, దేవుడు నా సంతతిని విస్తరింప చేస్తానని చెప్పాడు, నీ గర్భమున చక్కని బిడ్డను నేను ఇస్తాను అని చెప్పాడు. దాన్ని పట్టుకున్న అడుగులు వేశాడండి. ఎక్కడ అల్ప విశ్వాసం అతనిలో కనపడినట్లుగా మన కంటికి కనపడదు. అందుకే చరిత్రలో నిలిచిపోయాడు అబ్రహాం. ఏమిటి? విశ్వాసులకు తండ్రి. విశ్వాస వీరుడు ఎవరు? ఎందుకని? చేస్తాడులే అన్నాడు కదా అని మౌనంగా లేడు, దాన్ని పట్టుకున్నాడు. ఈరోజు కాకపోయినా రేపు నా దేవుడు చేసి ముగిస్తాడు, రేపు కాకపోయినా మరునాడు చేస్తాడని విశ్వాసంతో అడుగులు వేశాడు. కనుకనే అబ్రహాం అద్భుతాన్ని చూచాడు. ఇప్పుడు నేను కూడా మీతో అదే అంటున్నాను. ఈ సంవత్సరం 19 నేటి వరకు జరగలేదా? ఇప్పటి వరకు జరగకుండా పోయిందా? నీ సందేహాల వలన, నీ అవిశ్వాసం వలన దేవుని కార్యం చూడకుండా కన్నీరు కారుస్తూ వచ్చావేమో. ఈ ఆరాధనలో ఓ సేవకుడికి చెప్తున్నానండి, ఈరోజు పూర్తిగా సంపూర్తిగా దేవుని మీద నీవు విశ్వాసం ఉంచగలిగితే, నీ విశ్వాసమును బట్టి నా దేవుడు నీ ఎలా అద్భుతాలు చేయబోతూ ఉన్నాడు, ఆశ్చర్యమైన కార్యాలు ప్రారంభించబోతూ ఉన్నారు. ఈరోజు విశ్వసించు, నా దేవుడు నా కుటుంబం పట్ల అద్భుతం చేయబోతూ ఉన్నాడు, నా దేవుడు నా కుటుంబాన్ని కట్టబోతూ ఉన్నాడు, నా దేవుడు నా కుటుంబంలో ఆనందాన్ని కలగ చేయబోతూ ఉన్నాడు, నా దేవుడు నా కుటుంబంలో సమాధాన కర్తగా నిలిచి ఉండబోతూ ఉన్నాడని ఈరోజు విశ్వసించిన అడుగులు బయటకు వేయి. తప్పక నా దేవుడు ఈ రోజే ప్రారంభించబోతూ ఉన్నాడు. ఈ రోజు ఆయన కార్యం నీ గుడారం పట్ల నెరవేర్చబోతూ ఉన్నారు. విశ్వసించు, నా దేవుడు చేస్తాడు అని నమ్మిక ఉంచు. సందేహపడకుండా నీవు నమ్మితే తప్పక నా దేవుడు నీ పట్ల ఒక అద్భుతమైన కార్యము చేసి ముగించబోతూ ఉన్నారు. ఈరోజు నువ్వు నమ్మి నువ్వు అడుగులు బయట పెట్టగలిగితే తప్పక నువ్వు వేస్తున్న ప్రతి అడుగులో నా దేవుడు అద్భుతాలు ప్రారంభించబోతూ ఉన్నాడు. నువ్వు వేస్తున్న ప్రతి చోట దీవెనకరమైన బ్రతుకుతో నువ్వు సాగి వెళ్ళినట్లుగా దేవుడు నీ గుడారం పట్ల ఏం చేయబోతున్నాడు? ఆయన ఒక అద్భుతం. అందుకే లేఖనం అంటుంది, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అద్భుతాలు చేయలేదు. మరి ఇప్పుడు నీ విశ్వాసమును బట్టి ఏం చేయాలి? నీ కుటుంబంలో ఏంటండి? ఎవరి ఎడల చేస్తాడు ఆయన అద్భుతాలంటే విశ్వాసంతో ఉన్నవారి పట్ల ఆయన. మీ కుటుంబాలన్నీ సమాధానంతో నింపబడాలి అంటే, మీ కుటుంబాలన్నీ ఆనందకరంగా అడుగులు వేయాలంటే మీరు ఏముండాలి? ఏంటంటే విశ్వాసం. నా దేవుడు ఈ కార్యం చేయగలడు, నా దేవుడు ఈ కార్యం చేసి ముగించగలడు, నా దేవుడు ఈ కుటుంబాన్ని కట్టి ముగించగలడు, నా దేవుడు నాకు, నా భార్యకు, నాకు, నా పిల్లలకు సమాధానం ఇవ్వగలడు అని ఈరోజు విశ్వసించండి. ఈ సంవత్సరపు అంతంలో మీ కుటుంబాలన్నీ నా దగ్గర సమాధానకరంగా ఉంచబోతూ ఉన్నాడు. మీ కుటుంబాలన్నీ ఆనందకరంగా ఉంచబోతూ ఉన్నారు. ఒకరి మధ్య ఒకరికి ఐక్యతను కలగ చేయబోతూ ఉన్నాడు. విశ్వసించండి, మీరు విశ్వసించండి. ఈరోజే నా దేవుడు మీ మధ్యలో సమాధానమును నిలబెట్టబోతూ ఉన్నాడు. సమాధానముకు నిలయముగా నా దేవుడు మీ గుడారములను మార్చబోతూ ఉన్నారు. విశ్వసించిన మరుక్షణమే, నీవు నమ్మిన మరుక్షణమే నా దేవుడు నీ గుడారములు అడుగు పెట్టబోతూ ఉన్నాడు. నీ జీవితంలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. మీ మధ్య అడుగు పెట్టబోతూ ఉన్నాడు. అలచ్చడిని అణచివేయబోతూ ఉన్నాడు. సమాధానకర్త అయిన దేవుడు మీ గుడారాలన్నిటికీ నాదిలో సమాధానమును అనుగ్రహించును గాక. నమ్మితే, నీవు విశ్వసిస్తే నా దేవుని మహిమను నీవు, అందుకే అంటాడు కదా యేసు ప్రభు, మార్తా
మార్తా, నీవు నమ్మితే ఏం చూస్తావు? నీవు నమ్మితే నా దేవుని మహిమను నువ్వు చూస్తావు, నా తండ్రి మహిమను నువ్వు చూస్తావు. నువ్వు నమ్ము, నేను ఈ కార్యము చెయ్యగలను అని నమ్ము. నమ్మితే ఇక్కడ ఏం జరుగుతుంది? అద్భుతం చేస్తాను. అక్కడ చేసాడా లేదు దేవుడు? ఏంటండి ఇవన్నీ మనకు తెలుసు, కానీ మనలో ఎక్కడో అపనమ్మకం ఉందండి, ఎక్కడో అపనమ్మకం. ఈ సంవత్సరం పొందరు దాన్ని తీయండి, అపనమ్మకాన్ని తీసి పూర్తిగా విశ్వాసంతో నీవు అడుగులు వేయగలిగితే మీరు అనుకున్న గమ్యం నా దేవుడు తప్పక మిమ్మల్ని అందరినీ చేర్చబోతూ ఉన్నారు. మీరు ఎలా ఉండదలిచారో ఆ విధంగా నా దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించబోతూ ఉన్నాడు. మీరు ఎలా బ్రతకాలని కోరుకున్నారో ఆ విధముగా నా దేవుడు ఈ సంవత్సరపు అంతములో నుండి రాబోతున్న సంవత్సరానికి మిమ్మల్ని అందరినీ దాటించబోతూ ఉన్నారు. మనసారా కోరుకుంటున్నాండి. ఈ సంవత్సరం పడిన ఈ అసమాధానం, ఈ సంవత్సరం పడిన ఆటుపోట్లు, ఈ సంవత్సరం పడిన అవంతరాలు, అలజడిలి రాబోతున్న సంవత్సరంలో మీకు లేకుండా ఈ సంవత్సరపు ఈ చివరి రోజులోంచి నా దేవుడు మీ అన్ని కుటుంబాలను స్వర్గసీమలుగా నా దేవుడు నిలబెట్టునుగాక, స్వర్గసీమలుగా మిమ్మల్ని అందరినీ దాటించునుగాక. అందుకని అవిశ్వాసం నీలో లేకుండా నీవు విశ్వాసంతో ఉండగలిగితే దేవుడు మీ ఎడలో ఏం చేస్తాడు? ఏది కావాలో మీకు తెలుసు కదా, మీకు ఏం అవసరమో మీకు తెలుసు. వాటన్నిటి విషయంలో ఈరోజు పూర్తిగా విశ్వాసంతో దేవుని నమ్మండి. తప్పక నమ్మిన వారందరూ నా దేవుని మహిమను చూడబోతూ ఉన్నారు. నమ్మిన వారందరూ ఆయన అద్భుతాలు చూడబోతూ ఉన్నారు. ఈ సంవత్సరపు అంతములోనే నా దేవుని అద్భుతాలు మీ గుడారాల పట్ల దేవుడు నెరవేర్చి ముగించబోతూ ఉన్నారు. ఏ కార్యము కావాలని తలంచుతున్నావో, ఏ కార్యము జరగాలని ఆశిస్తున్నావో, ఆశించిన నీ బ్రతుకుల్లో అక్షరాలుగా నా దేవుడు చేసి ముగించునుగాక. అందుకని నీవు పూర్తిగా దేవుని మీద విశ్వాసం ఉంచగలిగితే నీ విశ్వాస పరిమాణమును బట్టి ఆయన నీ పట్ల ఏం చేస్తాడు? అద్భుతం. 2 మాటలు నేను మీతో చెప్పా. నేను ఈ జనులకు అద్భుతాలు కనపరుతును. ఎవరికి కనపరుస్తారు అంటే పరిశుద్ధ పరుచుకున్న సమూహముకి. ఎవరికి అద్భుతాలు కనపరుస్తాడు అంటే ఏ వ్యక్తి అయితే దేవుని మీద విశ్వాసం ఉంచుతాడో ఆ వ్యక్తి పట్ల దేవుడు ఏం చేస్తాడు? అద్భుతాలు కనపరుస్తారు. ఇలాంటి అద్భుతాలు నా దేవుడు మీ గుడాల పట్ల దేవుడు చేసి ముగించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచునుగాక. మీ విశ్వాసములకు తగిన ప్రతిఫలం నా దేవుడు మీకు దయచేయునుగాక. దేవుని అద్భుతం నీ ఎడల జరగాలి అంటే, దేవుని అద్భుతాలు నీ కన్నులు చూడాలి అంటే వాక్యం చెప్పకనే చెబుతుంది, నిన్ను నీవు పరిశుద్ధపరుచుకోవాలి. దేవుని అద్భుతాలు నీ ఎడల జరగాలి అంటే నీలో విశ్వాసము ఉండాలి. మరి ఆయన అద్భుతాలు చేయాలని ఆశించాడు. అద్భుత కార్యాలు సంవత్సరపు అంతంలో చేయాలని కోరుకున్నాడు. ఈరోజు మనసు విప్పి దేవుణ్ణి అడుగు, నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకున్న మరుక్షణమే నువ్వు అద్భుతం చూడబోతూ ఉన్నావు. విశ్వసించిన మరుక్షణం అద్భుతం చూడబోతూ ఉన్నావు. అద్భుతాలు నీ కన్నులు చూడబోతూ ఉన్నాయి, నీవు అనుభవించబోతూ ఉన్నావు. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మేము మీ కొరకు వచ్చిన ప్రార్థన చేయబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, కృప కలిగిన తండ్రి, నీకు స్తోత్రం నాయనా. ఆశ్చర్యకరుడు అయిన నా దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ 2వ పునరుద్ధానపు ఆరాధనలో నా తండ్రి, గత పునరుద్ధానపు ఆరాధన మొదలుకొని ఈ ఆరాధన వరకు కూడా నా తండ్రి, మమ్మల్ని నా తండ్రి సజీవుల లెక్కలో ఉంచినందుకై మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఆరాధనలో నా తండ్రి యేసయ్యా, మరి ముఖ్యంగా నీ మందిర ఆవరణంలో చేరిన మా అందరితో నా తండ్రి నీకు స్తోత్రం నాయనా. పరిశుద్ధాత్మ దైవ సేవకుల్ని మరుగుపరచి నా తండ్రి, మాకు కావాల్సిన నా తండ్రి మీ పరసంబంధమైన అయ్యా వాక్కులను అనుగ్రహించినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా. నేను ఈ జనుల ఎడల అద్భుతములు జరిగింతును అని యేసయ్యా, లెక్కలేనన్ని అద్భుతాలు మా ఎడల మీరు జరిగించగలిగిన దేవుడవై ఉన్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా. యేసయ్యా, మొదటిగా మమ్మల్ని మేము పరిశుద్ధపరుచుకొనినప్పుడు నా తండ్రి, యాజకులుగా సేవకులుగా మేము మా విశ్వాసులందరూ కూడా నా తండ్రి నీ మందిర ఆవరణంలో నిజమే యేసయ్యా, గత 11 మాసాలు ఏ విధంగా నడిపించబడి ఉన్నామో మాకైతే తెలియదు, కానీ
యేసయ్యా నిశ్చయముగా నా తండ్రి ఎవరిని వారు పరిశుద్ధ పరచుకొని నా తండ్రి నూతన సంవత్సరంలో అడుగు పెట్టినట్లుగా మీరు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం. పరిశుద్ధ పరచుకొనినప్పుడు మీరు అద్భుత కార్యాలు సాహస కార్యాలు చేయగలిగిన దేవుడు అయినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా. అయ్యా అల్ప విశ్వాసము కలిగిన వారి ఎడల అయ్యా అద్భుతాలు మీరు చేయలేదు అని యేసయ్యా అల్ప విశ్వాసము కాక మా పితరుడు వలె నా తండ్రి నీకు స్తోత్రం నాయనా. పేతురు మిమ్మల్ని చూచినప్పుడు నా తండ్రి విశ్వాసంతో ముందుకి అడుగు వేశారు తండ్రి. మరలా గాలిని నీటిని చూచినప్పుడు నా తండ్రి సందేహపడి మునగ సాగినప్పుడు నా తండ్రి అల్ప విశ్వాసిగా ఉన్నాడయ్యా. మేమందరం కూడా మీ సన్నిధిలో నడిపించబడుతున్న సేవకులుగా మేమైనా మా విశ్వాసులందరూ కూడా నా తండ్రి అయ్యా అల్ప విశ్వాసం వారిలో ఉండకుండా నిశ్చయముగా నా తండ్రి మీ యందు గొప్ప విశ్వాసము కలిగి అయ్యా నడిపించబడినట్లుగా సహాయం చేయండి. విశ్వాసము కలిగినప్పుడు మీ యందు విశ్వాసము నమ్మిక ఉంచినప్పుడు నా తండ్రి మహిమను చూస్తారు అని అద్భుతాలు మీరు జరిగిస్తారు అని మీరు మాతో ముచ్చటించినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మీ దాసులు మా సేవకులకి ఇంకా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి పరిచర్యలో బలపరిచి మీరు వాడుకోండి తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఈ ఆరాధనకి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నిశ్చయముగా నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా అయ్యా ఉపవాస ప్రార్థనలలో పాలు పొంది వారిని వారు పరిశుద్ధ పరచుకొని అయ్యా మేమందరం సంఘమంతా కలిసి నూతన సంవత్సరంలో నా తండ్రి మీ అద్భుత కార్యాలు మేము చూడాలి నా తండ్రి. మీరు ఘన కార్యాలు చేయమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఈ ఆరాధన ప్రారంభం అల్పంగా ఉన్నప్పటికీ ముగింపు మహిమకరంగా మార్చినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధిసం కూడి వచ్చిన వారికి ఈ ఆరాధనలో పాల్పొంది అద్భుతాలు చూడాలి అని పరిశుద్ధపరుచుకున్న వారికి విశ్వసించిన ప్రతి ఒక్కరికి నా దేవుడి సంవత్సర పంతంలో అద్భుతాలు జరిగించునుగాక. ఆమెన్. ఆమెన్.